ఆరాధ్య రెండో భాగం. అయితే ఫోన్ పెట్టేయినా అంది ఆరాధ్య. కోపమా? నాకెందుకు కోపం రాకేష్? హైదరాబాద్ రావద్దంటున్నాను కదా. నా కోపం అందుకు కాదు. నువ్వు ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్లో ఉన్నావు. నీ రిఫరెన్స్తో నాకు జాబ్ ఇప్పించలేవా? నా రిఫరెన్స్ సరిపోదు. కొన్ని కంపెనీస్లో డబ్బు కూడా అవసరం అవుతుంది. దానికి మనం రెడీగా ఉండాలి. డబ్బా అని ఉలిక్కి పడింది ఆరాధ్య. అవును, డబ్బే. హైదరాబాద్ రావాలి అంటే డబ్బు సిద్ధం చేసుకునిరా. నువ్వు ఇక్కడికి వచ్చాక నా ప్రయత్నం నేను చేస్తాను. డబ్బంటే కొంచెం కష్టమే రాకేష్. మాకుండే స్వీట్ హౌస్ ఇప్పుడు సరిగ్గా నడవటం లేదు. మా పక్కనే ఇంకో 2 స్వీట్ హౌస్లు పెట్టడంతో పోటీ పెరిగింది, గిరాకీ తగ్గింది. అయినా ఇన్ని రోజులు సంపాదించింది ఉందిగా, మొత్తం పోయింది. మా ఇంట్లో దొంగలు పడ్డారు. అవునవును, ఒకసారి చెప్పావు కానీ ఎంత పట్టుకెళ్ళింది వివరాలని చెప్పలేదు. కానీ పట్టుకెళ్ళింది మా డబ్బే అయితే ఇంత లాస్ అయ్యేవాళ్ళం కాదు. అసలు ఆ రోజు మా ఇంట్లో మాకు సంబంధించిన డబ్బు కానీ బంగారం కానీ ఏమీ లేదు. 2 రోజులు బ్యాంకుకు సెలవు రావడంతో మా పక్క ఇంటి వాళ్ళు టూర్కి వెళ్తూ మా ఇంట్లో కొంత డబ్బును దాచుకుని వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చాక దొంగలు పడ్డారని చెప్పినా నమ్మకుండా మొత్తం మా చేత కట్టించుకున్నారు. మరి బంగారం కూడా మాది కాదు. మేము వడ్డీలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నమ్మకం కోసం వాళ్ళ బంగారం నగలు తీసుకుని మా ఇంట్లో ఉంచుకున్నాం. అవి పోయాయి. ఇప్పుడున్న బంగారం రేట్లను బట్టి క్యాల్కులేట్ చేస్తే మేమే వాళ్లకు బాకీ తేలాం. బయట అప్పు తెచ్చి కట్టాం. అంతా విని మై గాడ్ అన్నాడు రాకేష్. అందుకే రాకేష్, నాకేదైనా అవసరం అయితే ముందు నువ్వు డబ్బులు పెట్టినా నాకు జాబ్ వచ్చాక నీకు ఇచ్చేస్తాను. నాకున్న ఫ్రెండ్స్లో నువ్వేగా బెస్ట్ ఫ్రెండ్వి. నన్ను నమ్మవా? చచ్చా, నిన్ను నమ్మకపోవడం ఏమిటి? అంతలో రమాదేవి అటువైపు వెళ్తూ ఎవరితో మాట్లాడుతున్నావే? రాకేష్ అంటున్నావు, అబ్బాయా అని అడిగింది. ఒక్క క్షణం ఏం చెప్పాలో తోచక ఆగింది ఆరాధ్య. ఆ తర్వాత చెవి దగ్గర ఉన్న మొబైల్ను తీయకుండానే కాస్త దూరంగా ఉన్న తల్లి వైపు చూస్తూ, రాకేష్ కాదు మమ్మీ, రాక్షసి అంటున్నా. అబ్బాయి కాదు, అమ్మాయే. దాన్ని మేమంతా రాక్షసి అని పిలుస్తుంటాం అంటూ అబద్ధం చెప్పింది. ఆమె విని వెళ్ళిపోయింది. అబ్బాయిలతో స్నేహం అంటే రమాదేవి ఊరుకోదు. అసలు అబ్బాయిలతో స్నేహాలు ఏర్పడతాయనే ఆరాధ్యను బయట ఊళ్ళలో ఉండే కాలేజీల్లో చదివించకుండా ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలో ఉండే కాలేజీలోనే చేర్పించుకుంది. దానివల్ల ఖర్చులు తగ్గుతాయని, స్నేహాలు కూడా ఏర్పడవని. రాకేష్ లైన్లో ఉండటంతో, సరే రాకేష్, నన్ను హైదరాబాద్ ఎప్పుడు రమ్మంటావు అని అడిగింది ఆరాధ్య. ఆమెకు తల్లితో గొడవ పడలేక ఎప్పుడెప్పుడు హైదరాబాద్కి వెళ్దామా అని ఉంది. ఎప్పుడంటే రేపేరా ఆరాధ్య అన్నాడు రాకేష్. రేపే అంటే వీలవుతుందో లేదో. రేపు మా డాడీ, మా మమ్మీ, మా తమ్ముడు సునీల్ని కలవటానికి మద్రాసు వెళ్తున్నారు. వాళ్ళు వచ్చాక రానా? అవసరం లేదు, వాళ్ళు అటు వెళ్తారు, నువ్వు ఇటురా అన్నాడు. ఆరాధ్య హ్యాపీగా ఓకే రాకేష్, థ్యాంక్ యూ, బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి రేపటి తన ప్రయాణం గురించి ఆలోచించుకుంటూ నిద్రపోయింది. తెల్లవారే హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అయింది. అది చూసి రమాదేవి, మేము తమ్ముడిని కలిసి వచ్చాక వెళ్ళు ఆరాధ్య. నువ్వు అక్కడికి వెళ్తే కనీసం నీకు హాస్టల్లో ఉండటానికైనా డబ్బులు కావాలిగా. ఇప్పటికిప్పుడు అన్ని డబ్బులు ఎలా వస్తాయే? ఇప్పుడైతే నీకు ఛార్జీలకు మాత్రమే ఇవ్వగలను అంది. పర్వాలేదులే మమ్మీ, నాన్నని అడుగుతాను అంటూ వెంటనే శాంతారాం దగ్గరికి వెళ్ళి తన హైదరాబాద్కి వెళ్తున్నట్లు చెప్పి డబ్బులు అడిగింది. చూస్తున్నావుగా ఆరాధ్య, ఈ డబ్బులోంచి 1 రూపాయి తీసినా తమ్ముడికి తగ్గుతాయి. 1 నెల రోజులు ఓపిక పట్టు. కాదు ఇప్పుడే వెళ్ళాలంటే మాత్రం ఇవిగో ఈ 200 తీసుకో అంటూ 2 100 నోట్లు జేబులోంచి తీసి ఆరాధ్యకు ఇచ్చాడు. అవి తీసుకుని బ్యాగ్లో పెట్టుకుంటూ, అక్కడ నా ఫ్రెండ్ ఉందిలే నాన్న, అన్నీ తనే చూసుకుంటుంది, మీరేం కంగారు పడకండి అంటూ వెళ్ళి ట్రైన్ ఎక్కింది. ఆమె తల్లి తండ్రి ఆమె ట్రైన్ ఎక్కేంత వరకు ఆమెతోనే ఉన్నారు. ఆమె ఎక్కిన ట్రైన్ వెళ్ళిపోయాకనే వాళ్ళు మద్రాసుకి వెళ్ళే ట్రైన్ ఎక్కారు. ఆరాధ్య ఎక్కింది ఎక్స్ప్రెస్ ట్రైన్ కావడం వల్ల ఎక్కడ ఆగకుండా వదిలిపెట్టిన బాణంలా దూసుకుపోతుంది. జెన్నీ బోర్ లేకుండా రాకేష్తో మాట్లాడుతూ వెళ్ళొచ్చని, పైగా హైదరాబాద్ వెళ్ళాక ఎక్కడ దిగాలో, అతను తనని పికప్ చేసుకోవడానికి ఎన్ని గంటలకు వస్తాడో అడిగి తెలుసుకోవాలని అతనికి కాల్ చేసింది. అతను ఆరాధ్య కాల్ని లిఫ్ట్ చేయలేదు, కట్ చేస్తున్నాడు. ఎందుకు కట్ చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆఫీస్లో ఉన్నాడేమోనని మెసేజ్ మీద మెసేజ్ పెట్టింది. అయినా రెస్పాన్స్ లేదు. ఆరాధ్యకి భయం వేస్తుంది, చెమట్లు పోస్తున్నాయి. అతన్ని నమ్మి అతను ఉన్నాడన్న ధైర్యంతోనే ఆమె ఈ హైదరాబాద్ ప్రయాణం పెట్టుకుంది. లేకుంటే ఇంట్లోంచి అడుగు కూడా బయట పెట్టేది కాదు. ఇప్పుడెలా? సెల్ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఓ షిట్ అంటూ కోపంగా కిటికీలోంచి బయటకు చూసింది. అడవులు, చెట్లు, చిన్న చిన్న కొండలు, పంట పొలాలు కనిపిస్తున్నాయి. ఆరాధ్య కూర్చున్న సీట్లో 2 ఆడవాళ్లున్నారు. వాళ్ళ వేషభాషలు మారుమూల పల్లెటూళ్లను గుర్తుకు తెస్తున్నాయి. ఎదురు సీట్లో కూర్చున్నామే మాత్రం సిటీ వాతావరణంలో ఉన్నామెలా చూడగానే చేతులెత్తి దండం పెట్టాలనిపించేలా ఉంది. ఆరాధ్యకు సడన్గా ఏదో ఐడియా వచ్చినట్లు, ఆంటీ, ఒకసారి మీ మొబైల్ ఇస్తారా? ఒకే ఒక్క కాల్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది.
ఆమె వెంటనే మొబైల్ ఇచ్చింది ఆరాధ్యకు. ఆ మొబైల్లో రాకేష్ నెంబర్ నొక్కి ఆన్ బటన్ ప్రెస్ చేసింది ఆరాధ్య. ఒక్క రింగ్కే లిఫ్ట్ చేశాడు రాకేష్. ఆరాధ్య ఆత్రంగా, రాకేష్, ఇంతసేపు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? అసలే నాకు హైదరాబాద్ కొత్త. సరేలే, ఇప్పటికైనా నేనెక్కడ దిగాలో చెప్పు. నువ్వెప్పుడొచ్చి నన్ను కలుస్తావు అని అడిగింది. అవతల వైపు నుండి రాకేష్ గొంతు వినిపించలేదు. 1, 2, 3 అలా 10 సెకన్లు గడవగానే కాల్ కట్ అయింది. ఊపిరి ఆగిపోతున్నట్లు చూసింది ఆరాధ్య. ఏంటమ్మా అలా అయ్యావు అని ఎదురు సీట్లో ఉన్నామె ప్రశ్నించింది. ఆమె పేరు శార్వాణి. ఏం లేదంటీ, ఇంకొక కాల్ ప్లీజ్ చేసుకోమ్మా. మళ్ళీ రాకేష్ నెంబర్కే కాల్ చేసింది ఆరాధ్య. ఈసారి అతను లిఫ్టే చేయలేదు. అప్పుడు అర్థమైంది ఆరాధ్యకి, ఆంటీది కొత్త నెంబర్ కావడంతో అతను లిఫ్ట్ చేశాడని. ఇప్పుడిక చెయ్యడు, అయిపోయింది. రాకేష్ తన్ని మోసం చేశాడు. కళ్ళు చెమరుస్తున్నాయి. వెంటనే తండ్రి శాంతారాంకి కాల్ చేసింది. నాట్ రీచబుల్ అని వచ్చింది. వాళ్ళు జర్నీలో ఉన్నారు కాబట్టి సిగ్నల్స్ అందటం లేదు. ఆలోచనలో పడిపోయింది ఆరాధ్య. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఇంకొక కాల్ చేసుకుంటావా? ఆమె చాలా ప్రశాంతంగా అడిగింది. వద్దంటీ, థ్యాంక్ యూ అంటూ ఆమె మొబైల్ ఆమెకు ఇచ్చేసింది. శార్వాణి మొబైల్ తీసుకుంటూ ఆరాధ్య వైపు పరిశీలనగా చూసింది. క్రీమ్ కలర్ ప్యాంట్, అదే కలర్ టాప్, దాని మీద ఆరెంజ్ కలర్ స్క్రగ్. ఆ డ్రెస్లో చూడగానే బాగుంది కదా అనిపించేలా ఉంది. కానీ ఈ అమ్మాయి ఈ డ్రెస్లో కాకుండా చుడీదార్లో అయితే ఇంకా బాగుండేది. ముఖంలో ట్రెడిషనల్ లుక్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మాట్లాడుతున్నప్పుడు లేతగా, చురుగ్గా, హుషారుగా కదులుతున్న ఆ పెదవులైతే మరీ ముద్దొస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఆసక్తిగా అడిగింది శార్వాణి. హైదరాబాద్ ఆంటీ అని చెప్పిందే కానీ ఏదో భయం. ఆ భయానికి ఆమె బాడీ మొత్తం వివిధ రకాలుగా స్పందిస్తుంది. గొంతు తడారిపోతుంది. గుండె కొట్టుకునే వేగం పెరుగుతూ తగ్గుతూ ఉంది. కడుపులో ఏదో రాయి పెట్టినట్లు కూడా అనిపిస్తుంది. బ్యాగ్లోంచి వాటర్ బాటిల్ బయటకు తీసి నీళ్లన్నీ తాగేసింది. కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకుంది. కర్చీఫ్తో తొడవడం వల్లనో ఏమో ముఖమంతా కందినట్లే గులాబీ పువ్వుపై లేత ఎరుపు చల్లినట్లయింది. ఆలోచిస్తుంది ఆరాధ్య. రాకేష్ ఇలా చేస్తాడని ఆమె అనుకోలేదు. అసలు రాకేష్కి నేనెంత చేశాను? అతను బీటెక్లో ఉన్నప్పుడు ఎప్పుడు డబ్బులు అడిగితే అప్పుడు ఇచ్చాను. మమ్మీకి తెలియకుండా చాలాసార్లు స్వీట్ హౌస్లోంచి బాదం, మైసూర్ పాక్ తీసుకెళ్లి ఇచ్చేదాన్ని. అతని లవర్కి ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వాలన్నా నేనే హెల్ప్ చేశాను. ఇదంతా మర్చిపోయాడా అని మనసులో అనుకుంటుంది. శార్వాణి కాస్త ముందుకు వంగి చనువుగా ఆరాధ్య భుజం పట్టుకుని, ఏదో బాధపడుతున్నట్లున్నావు. నీ పేరేంటమ్మా? హైదరాబాద్లో ఎవరున్నారు? ఎవరికోసం వెళ్తున్నావు అంటూ ప్రేమగా అడిగింది. ఆ ప్రేమకి కొండలైన కరిగేలా ఉన్నాయి. ఇంకొక క్షణమైతే ఆరాధ్య బోర్ను ఏడ్చేసేదే. కానీ ఆమెకు చిన్నప్పటి నుండి ఏడుపును కంట్రోల్ చేసుకునే పవర్ ఉంది. మొదట్లో లేదు గాని సాధనతో దాన్ని సాధించుకుంది. లేకుంటే ఈ పాటికి రాకేష్ ఇచ్చిన ట్విస్ట్కి ఏమైపోయేదో. ఆరాధ్య జవాబు కోసం ఎదురు చూస్తూ ఆరాధ్య భుజాన్ని అలాగే పట్టుకుని ఉంది శార్వాణి. నా పేరు ఆరాధ్య ఆంటీ. హైదరాబాద్లో నాకు ఎవరూ లేరు. మా ఫ్రెండ్స్ కూడా చెన్నై, బెంగళూరు, కొంతమంది స్టేట్స్లో ఉన్నారు. నా సూపర్ సీనియర్ నాకు జాబ్ ఇప్పిస్తాను రమ్మని ట్రైన్ ఎక్కాక ఫోన్ చేస్తే మాట్లాడటం లేదు. మరి నెక్స్ట్ స్టేషన్లో దిగి రిటర్న్ వెళ్ళిపోతావా? లేక హైదరాబాద్లో దిగి అతన్ని వెతుక్కుంటూ వెళ్తావా? రిటర్న్ వెళ్ళినా ఇంట్లో ఎవరూ లేరా ఆంటీ? తమ్ముడిని కలవటానికి మద్రాసు వెళ్ళారు. హైదరాబాద్లో నాకు ఏ మూల తెలుసని అతన్ని వెతకాలి. ఆమె ఆరాధ్య భుజాన్ని వదిలి వెనక్కి జరిగి కూర్చుంటూ, ఇంకాస్త ట్రై చేస్తే ఇతనే టచ్లోకి రావచ్చేమో. ఫ్రెండ్ అయితే సాధారణంగా ఇలా జరగదు అంది. రాకేష్ నా ఫ్రెండే ఆంటీ, నో డౌట్. నేను అతనికి 2 years జూనియర్ని. అయినా అతను మా కాలేజీలో ఉన్నన్ని రోజులు ఎక్కడ చూసినా నాతోనే ఉండేవాడు. దానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అని అడిగింది శార్వాణి. ఆమెకెందుకు ఆరాధ్య అలా చెప్పడం నచ్చలేదు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్లా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ కలిసి ఉండటమేంటి? ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చెప్తామా ఆంటీ? చెప్తే ఒప్పుకుంటారా? పైగా మేము మా ఫ్రెండ్స్తో కలుసుకునేది ఎక్కువగా కాలేజ్ గేట్ దగ్గర, రోడ్డు మీద, లైబ్రరీలో, కాలేజీ కారిడార్లో. ఇలాంటి చోటికి పేరెంట్స్ ప్రతిరోజు వచ్చి చూడగలరా? అలానే అందరికీ ఫ్రెండ్స్ ఉంటారని కాదు. ఫ్రెండ్స్ లేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మా ఫ్రెండ్స్ ఎప్పుడూ వాళ్ళ లవర్స్తో కన్నా మాతోనే ఎక్కువగా తిరుగుతారు. మా గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మాకదో సెక్యూర్డ్ ఫీల్ అంది. ఈ రాకేష్తో నీకెలా పరిచయం అడిగింది శార్వాణి. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కొత్త కాబట్టి క్లాస్ రూమ్ వెతుక్కుంటుంటే అక్కడ నిలబడి ఉన్న రాకేష్ హెల్ప్ చేశాడు. అప్పుడు అతను బీటెక్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయి థర్డ్ ఇయర్లోకి వచ్చి ఉన్నాడు. అప్పటి నుండి అతనితో పరిచయం కంటిన్యూ అయింది. అది కాలేదు, అతనే కంటిన్యూ అయ్యేలా చేశాడు. ప్రతిదీ కల్పించుకుని మాట్లాడడం, ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడం, అప్పుడప్పుడు డబ్బులు అడిగి తీసుకోవడం అంది ఆరాధ్య. ఆశ్చర్యపోతూ విన్నది శార్వాణి. శార్వాణితో మాట్లాడుతుంటే అంతవరకు ఉన్న భయం పోయి మామూలుగా అయింది ఆరాధ్య. కానీ ఆరాధ్య, నీ మాటలను బట్టి నాకు సందేహం వచ్చిందమ్మా. ఏంటో అడగండి ఆంటీ. కాలేజీ గేట్ దగ్గర, రోడ్డు మీద, లైబ్రరీలో
కారిడార్లో అబ్బాయిలతో ఉంటేనే సెక్యూర్ ఫీల్ వస్తుందా? అమ్మాయిలతో ఉంటే రాదా? కాలేజీలోకి అడుగు పెట్టగానే అబ్బాయిలతోనే ఎందుకు స్నేహం చేయాలి? అమ్మాయిలు లేరా? ఉంటారా ఆంటీ? కానీ అబ్బాయిలో ఉండేంత ప్రపంచ జ్ఞానం కొందరు అమ్మాయిలో ఉండదు. పైగా మనం ఏదైనా అవసరమే అదెక్కడుంది అని అడిగితే చాలు, అబ్బాయిలు నేరుగా అక్కడ తీసుకెళ్ళి చూపిస్తారు. అంత కోఆపరేషన్ ఉంటుంది వాళ్ళలో. అందుకే జాబ్ సర్చింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళే అమ్మాయిలు చాలా వరకు అబ్బాయిల మీద డిపెండ్ అయ్యే వెళ్తారు అంది. నవ్వితే బాగుండదని, ఇదిగో ఇప్పుడు నువ్వు వెళ్తున్నట్లు, అంతేనా అడిగింది సీరియస్గా శార్వాణి. ఆరాధ్య కూడా అంతే సీరియస్గా ఎటో చూస్తూ, అందరూ రాకేష్ లాగా ఉంటారా ఆంటీ? ఉంటే వర్షాలు పడతాయా? నేల తడుస్తుందా అంది.